నెక్స్ట్ బిట్ నెంబర్ 51 బిట్ నెంబర్ చూసినట్లయితే వాకింగ్ ఈజ్ గుడ్ బోత్ ఫర్ హెల్త్ అండ్ రీక్రియేషన్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. మరి దీని ఆన్సర్ ఎలా రాస్తారో చూస్తాము. చూసేదానికి కరెక్ట్గానే అనిపిస్తుందండి ఇది, బట్ ఎక్కడ మిస్టేక్ అనేది ఇప్పుడు చెప్తాను చూడండి. వాకింగ్ ఈజ్ గుడ్ తర్వాత ఏమది గుడ్ ఫార్ అని రావాలి, కానీ ఇక్కడ ఏం రాస్తారు గుడ్ బోత్ ఫార్ అని ఇచ్చున్నారు. ఓకేనా, కాబట్టి గుడ్ బోత్ ఫార్ కాదండి, గుడ్ ఫార్ బోత్ హెల్త్ అండ్ రీక్రియేషన్. ఈ వర్డ్ ఇటు మార్చేస్తే సరిపోతుంది. దాట్స్ ఇట్. Walking is good for both health and recreation. ఈ విధంగా మనం రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ సీ ద బిట్ నెంబర్ 52. I will call you when the dinner will be ready అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇది మెయిన్ క్లాష్ అండ్ సబార్డినేట్ క్లాష్గా ఉంటుంది. ఓకే, మీకు అంత అవసరం లేదు, చాలా సింపుల్గా చెప్తాను. ఇది ఐ విల్ కాల్ యూ వెన్ ద డిన్నర్. ఫస్ట్ ఎప్పుడైనా కానీ మీల్స్కి ఎప్పుడు కూడా ఏ ఆర్టికల్ కూడా పెట్టకూడదు, ఒకటి. రెండోది విల్ బీ రెడీ అండ్ ఫ్యూచర్లో అవసరం లేదండి జనరల్గా ఈజ్ రెడీ అనేది. ఎందుకోసం అంటే ఒకటి మనకు ఒక క్లాష్ ఫ్యూచర్లో వస్తే ఒక క్లాష్ మనకు సింపుల్ ప్రజెంట్ టెన్స్లో రాయాలి. ఈవెన్ మీరు ఇఫ్ క్లాస్లో చూసినా కానీ మీకు చూసినట్లయితే ఇఫ్ యూ కమ్ వి షల్ గో టు మూవీ అని వస్తుంది. అంటే ఫస్ట్ సింపుల్ వస్తుంది, తర్వాత ఫ్యూచర్ వస్తుంది. అంటే ఒకటి ఫ్యూచర్ వస్తే ఒకటి సింపుల్ వస్తుంది, సబార్డినేట్. కాబట్టి ఇక్కడ ఐ విల్ కాల్ యూ వెన్ దా తీసేయాలి, డిన్నర్ ఈజ్ రెడీ అని చెప్పి యూస్ చేయాలండి. అంతే, వెరీ సింపుల్. ఐ విల్ కాల్ యూ వెన్ డిన్నర్ ఈజ్ రెడీ. ఈ విధంగా మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అండ్ సీ ద బిట్ నెంబర్ 53 అండి. ఎవ్రీ వన్ షుడ్ రెస్పెక్ట్ హీస్ టీచర్ అని ఇవ్వడం జరిగింది. సో ప్రతి ఒక్కరూ వాళ్ళ టీచర్స్కి రెస్పెక్ట్ ఇవ్వాలి. వాళ్ళ టీచర్స్ కానీ అతని టీచర్స్కి కాదు కదండి. కాబట్టి హీస్ టీచర్ కాదు, వన్స్ టీచర్, వారి టీచర్స్కి వారు రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి అని చెప్పి ఇక్కడ మీనింగ్లో ఇవ్వడం జరిగింది. సో కాబట్టి ఇక్కడ హీస్ బదులు వన్స్ అనేది యూస్ చేయాలి. ఈ విధంగా మనం ఆన్సర్ అనేది రాయాల్సి ఉంటుందండి. ఓకేనా. అండ్ సీ ద నెక్స్ట్ బిట్ మీరు చూసినట్లయితే 54 అండి. ఎస్టర్డే ఐ హ్యాడ్ సీన్ అవర్ ప్రిన్సిపాల్ ఇన్ ద థియేటర్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎస్టర్డే డైరెక్ట్గా మనకు ఏమిచ్చారు, ఐడెంటిఫికేషన్ ఇచ్చారు. సో ఇక్కడ మనకు సింపుల్ పాస్ట్లో రాయాలి, కానీ పాస్ట్ పర్ఫెక్ట్లో ఎందుకు రాస్తారండి, దట్ ఈస్ ద రాంగ్. కాబట్టి ఎస్టర్డే సీన్కి వెబ్ 2 ఏమండి, SAW సా అని రావాలి, వెబ్ 2 రావాలి సింపుల్ పాస్ట్ టెన్స్కి. ఓకేనా. కాబట్టి అవర్ ప్రిన్సిపాల్ ఇన్ ద థియేటర్. ఈ విధంగా ఆన్సర్ అయితే రాయాల్సి ఉంటుందండి. అండ్ సీ ద నెక్స్ట్ వన్ అండి. ఐఎమ్ వర్కింగ్ ఇన్ దిస్ ఆఫీస్ సిన్స్ 2010 అన్నారు. అయితే ఎప్పటి నుంచి, 2010 నుంచి. ఇదంతా పర్ఫెక్ట్గా ఉంది, కానీ ఇక్కడ చూసేసరికి ప్రజెంట్ కంటిన్యూలో రాశారు. ఇలా సిన్స్ అని కనిపిస్తే మనకు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అండి. కాబట్టి దీన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో రాసుకోవాలి. అన్నప్పుడు మనకు స్ట్రక్చర్ గుర్తు చేసుకోవాలి. సబ్జెక్టు హ్యావ్ బీన్ ఆర్ హ్యాస్ బీన్ ప్లస్ వెబ్ 4 ప్లస్ ఆబ్జెక్ట్ అండి. దాన్ని బేస్ చేసుకున్నప్పుడు మనకు ఏమవుతుంది, ఐ have been working in this office since 2010. ఈ విధంగా ఉపయోగించుకోవాల్సి ఉంటుందండి ఫ్రెండ్స్. అండ్ సీ ద నెక్స్ట్ బిట్. ఇక్కడ డోంట్ డిస్టర్బ్ మీ, ఐ డూ మై హోంవర్క్ నౌ అని ఇవ్వడం జరిగింది. వెరీ సింపుల్. ఎప్పుడైనా మనకు డోంట్ డిస్టర్బ్ అన్నప్పుడు అది ప్రజెంట్ యాక్షన్గా తీసుకుంటాం, ఒకటి. నెక్స్ట్ నౌ ఇట్స్ ఏ ఇండికేషన్ ఫర్ ద ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అండి. కాబట్టి ఇక్కడ సింపుల్ ప్రజెంట్లో ఇవ్వడం జరిగింది. దీన్ని మనం ప్రజెంట్ కంటిన్యూస్లోకి మార్చుకుంటే సరిపోతుంది. ఓకేనా అండి. డోంట్ డిస్టర్బ్ మీ, ఐ ఆమ్ డూయింగ్, అంతేనా అండి, మై హోంవర్క్. ఈ విధంగా మనం రాయాల్సి ఉంటుంది.
అండ్ సి ద నెక్స్ట్ వన్, షీ హ్యాస్ బీన్ టీచింగ్ ఫర్ 2001 అని ఇవ్వడం జరిగింది. అఫ్కోర్స్ ఇక్కడ నీట్గా మనకు ప్రజెంట్ పర్ఫెక్ట్గా ఇచ్చారు. అయితే ఇక్కడ ఫార్ కింద ఎందుకు అండర్లైన్ ఇచ్చారంటే మనకు 2001 అనేది మనకు పాయింట్ ఆఫ్ ద టైం అవుతుందండి, పీరియడ్ ఆఫ్ ద టైం కాదు. అంటే ఖచ్చితంగా 2001లో అని చెప్పి ఒక యాక్షన్ని మెన్షన్ చేస్తున్నారు కాబట్టి దానికి సిన్స్ అనేది ఉపయోగించాలి, ఫార్ కాదు. పీరియడ్ ఆఫ్ ద టైంకి మాత్రమే ఫార్ అనేది మనం ఇక్కడ ఉపయోగించుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి ఇక్కడ రాసేటట్లయితే మనకు షీ హ్యాస్ బీన్ టీచింగ్ సిన్స్ 2001 ఇలా మనం ఆన్సర్ అనేది రాయాల్సి ఉంటుంది. చాలా ఈజీగా ఉంది కదండి, ఈవెన్ అర్థం చేసుకోవడానికి కూడా. యా నెక్స్ట్ వన్ చూడండి, దే హ్యావ్ బీన్ ప్లేయింగ్ సిన్స్ 4 hours అని ఇచ్చున్నారు. ఇక్కడ దే హ్యావ్ బీన్ ప్లేయింగ్ అంతా బాగానే ఉంది. ఇక్కడ 4 hours అంటే ఇట్స్ ఎ పీరియడ్ ఆఫ్ ద టైం అండి, ఖచ్చితమైన టైం మెన్షన్ చేయట్లేదు ఇక్కడ. అంటే 4 hours అంటే కరెక్ట్గా 4 hours నో, కొంచెం అటు ఇటు అయి ఉంటుంది. లేదు మార్నింగ్ నుంచి ఆడుతుండొచ్చు, ఎక్కువ అయిండొచ్చు, తక్కువ అయిండొచ్చు, దాన్ని మనం పీరియడ్గా తీసుకుంటాం. కాబట్టి పీరియడ్ ఆఫ్ ద టైంని మనకు ఫార్ అనేది మెన్షన్ చేయాలి, సిన్స్ కాదు. సో దట్ ఈస్ ద మిస్టేక్ అండి. దే హ్యావ్ బీన్ ప్లేయింగ్ సిన్స్ కాదు, ఫార్. యా ఫార్ 4 hours ఈ విధంగా మనం రాయాల్సి ఉంటుందండి. అండ్ సిదా 59 చూసినట్లయితే హౌ లాంగ్ ఆర్ యూ వెయిటింగ్ హియర్ అని చెప్పారు. ఎప్పుడు కూడా దిస్ ఇస్ ఐడెంటిఫికేషన్ అండి. హౌ లాంగ్ అంటే ఎంతకాలం నుంచి, లేదా ఎంతసేపటి నుంచి, లేదా ఎప్పటి నుంచి అన్నప్పుడు మీనింగ్ ఏంటి? ఆల్రెడీ వెయిట్ చేస్తున్నారు మీరు ఎప్పటి నుంచో, ఇప్పుడు కూడా వెయిట్ చేస్తున్నారు, దాన్ని చూసి మిమ్మల్ని అడుగుంటారు కాబట్టి దట్ ఈస్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అండి. కాబట్టి మనకు స్ట్రక్చర్ గుర్తు చేసుకొని సబ్జెక్ట్ ఆల్రెడీ ఉంటుంది కాబట్టి సబ్జెక్ట్ లేదా హ్యావ్ బీన్ లేదా హ్యాస్ బీన్ ప్లస్ వెర్బ్ 4 ఉండి ఫైనల్గా ఆబ్జెక్ట్ వస్తుంది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇంట్రాగేటివ్ సెంటెన్స్లో ఉందండి, ఓకేనా. ఇంట్రాగేటివ్ సెంటెన్స్ హెచ్ మోడల్లో ఉంది కాబట్టి మనకి ఏం రాయాలంటే హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ వెయిటింగ్ హియర్. హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ వెయిటింగ్ హియర్, నువ్వు ఎంతసేపు నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నావు. ఇక్కడ చూసారండి, మామూలుగా అయితే యూ హ్యావ్ బీన్ ఉంటుంది, మనకి ఇంట్రాగేటివ్ కాబట్టి హ్యావ్ ముందుకు వచ్చింది కాబట్టి హ్యావ్ యూ బీన్ వెయిటింగ్ హియర్. ఇలాంటివి వచ్చినప్పుడు కొంతమంది తప్పు చేసేదానికి ఎక్కువ అవకాశం ఉంది, కొంచెం జాగ్రత్తగా ఎగ్జామినేషన్లో రాయండి ఫ్రెండ్స్, ఓకేనా. నెక్స్ట్ చూసినట్లయితే లెట్ హీ అండ్ ఐ డూ ఇట్ టుగెదర్ అని చెప్పారు. దిస్ ఇస్ అబ్సల్యూట్లీ రాంగ్ అండి. ఎందుకోసం అంటే ఎప్పుడైనా ఈ మోడల్ ఆక్సిలరీ లెట్ కనుక వచ్చినట్లయితే మనకు ఈ లెట్ తర్వాత మనకు ఆబ్జెక్ట్గా తీసుకుంటాం, సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్గా రాయాలి. అంటే హీ కాదు హిమ్ అని రాయాలి, ఐ కాదు మీ అని రాయాలి, వి వచ్చినప్పుడు వి కాదు అజ్ అని రాయాలి. లెట్స్ గో అంటామా, లెట్ వి గో అంటామా అండి, జనరల్గా మీకు ఐడియా ఉంది కదా. సో కాబట్టి ఎప్పుడు కూడా హీ కాదు, మనకు ఆబ్జెక్ట్ అంటే హిమ్ అని రావాలి. లెట్ హిమ్ అండ్ లెట్ మీ, ఓకే, మీ డూ ఇట్ టుగెదర్. ఈ విధంగా మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ సిదా నెక్స్ట్ బిట్ లెట్ హిమ్ అండ్ మీ, ఓకే సారీ అది అయిపోయింది కదా. 61 somebody ate my biscuits, the tin is empty. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి, ఇలాంటి బిట్లు కనుక వచ్చినట్లయితే మనం పప్పులో కాలేసడానికి స్కోప్ అనేది ఎక్కువ ఉంటుందండి. ఎందుకోసం అంటే సంబడి ఏట్ మై బిస్కెట్స్, ఓ తినేసారు కదా, ప్రాబ్లం సరిపోయింది కదా సెంటెన్స్ అనుకుంటారు. అయితే ద టిన్ ఈజ్ ఎంప్టీ అంటే కంప్లీటెడ్ యాక్షనే. అయితే ఎందుకు తప్పు వచ్చింది, కరెక్టే ఇది కూడా, కానీ ఎందుకు తప్పు వచ్చింది అంటే ఎప్పుడు కూడా మనకు సింపుల్ పాస్ట్ టెన్స్ ఉన్నప్పుడు పర్టికులర్గా ఒక టైంని ఇక్కడ మెన్షన్ చేయాలి. కానీ ఇది కంప్లీటెడ్ యాక్షనే, కానీ ఒక టైంని ఇక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి మనకు ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ కింద రాయాల్సి ఉంటుంది. అలా కాకుండా మనకు ఏదైనా ఒక టైం మెన్షన్ చేస్తుంటే అప్పుడు మనకు సింపుల్ పాస్ట్ సరిపోయి ఉండేది, ఓకేనండి. టైం మెన్షన్ చేయలేదు కాబట్టి మనకి ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఇప్పుడు రాస్తున్నాను. సంబడి, యా ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ స్ట్రక్చర్ ఏంటండి, సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాస్ ప్లస్ వర్బ్ 3 ప్లస్ ఆబ్జెక్ట్, అంతేనా. సో సంబడి హ్యాస్ అని రాయాలి, హ్యావ్ కాదు హ్యాస్. 8 కదా, సో వర్బ్ 3 ఈట్, 8 ఈటెన్.
eaten my biscuits. The tin is empty. ఈ విధంగా మనం రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. చాలా ఈజీగా ఉంది కదా. సో జస్ట్ మీరు వింటూ ఉంటేనే మీకు వచ్చేస్తాయండి. మళ్ళీ ప్రత్యేకించి దాన్ని వర్కౌట్ చేసి రాసి కూడా అవసరం లేదు. ఇది అయిపోయిన వెంటనే మీకు ఇక్కడే మీకు కింద మీకు ఎగ్జామినేషన్, ఆన్లైన్ ఎగ్జామినేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి చాలా ఈజీగా మీరు మంచిగా ప్రిపేర్ అవ్వచ్చు. మీకు 97, 98, 99 వరకు మీరు ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు అండి. మీరు క్వశ్చన్స్ కూడా బాగా ప్రిపేర్ అవుతాయి. ఓకే, అండ్ నెక్స్ట్ ఇది 62. When I am watching TV, the phone rang. ఇక్కడ చూసారా అండి, ఇక్కడ 2 క్లాషెస్ ఉన్నాయి. మెయిన్ క్లాష్, సబార్డినేట్ క్లాష్ ఉన్నాయి. అయితే 2 ఒకే దాంట్లో ఉన్నాయి కదా, ఉండాలండి. ఓకేనా. ద ఫోన్ ర్యాంగ్ అన్నప్పుడు మనకేంటి పాస్ట్ టెన్స్, ఇది కూడా పాస్ట్ టెన్స్లో ఉండాలి. ఓకేనా. అంటే ఇక్కడ ఏంటి వెన్ అనేది కూడా ఉంది కాబట్టి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో రాయాలి. ఓకేనా. వెన్ కానీ వైల్ కానీ ఉన్నప్పుడు మనకు పాస్ట్ కంటిన్యూలో రాయాలి. కానీ ఇక్కడ ప్రజెంట్ కంటిన్యూలో ఇచ్చి అండర్లైన్ చేయడం జరిగింది. పాస్ట్ కంటిన్యూకి వెళ్తే యామ్ అనేది వాస్గా మారిపోతుంది. దాట్స్ ఇట్. వెన్ ఐ వాస్ వాచింగ్ టీవీ, కామా పెట్టుకోవాలి ఇక్కడ. ద ఫోన్ ర్యాంగ్. ఈ విధంగా ఫుల్ స్టాప్లు, కామాలు ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ పంక్చువేషన్స్ కూడా అవి ఎక్కడ తప్పులు పోకుండా మీరు రాసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా. ద ట్రైన్ లెఫ్ట్ వెన్ ఐ రీచ్డ్ ద స్టేషన్ అని ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ కూడా మీరు ఒక బాగా అబ్జర్వ్ చేయాలి. వెన్ అని చెప్పారు కదా సార్ ఇంతకుముందు, కాబట్టి కంటిన్యూస్ రాసేవచ్చు కదా అనుకుంటారు. రాంగ్ అండి. ఇక్కడ 2 యాక్షన్స్ ఉన్నాయి. బాగా అబ్జర్వ్ చేయండి. ఏంటి మీనింగ్, ఫస్ట్ మీనింగ్ అర్థం చేసుకోండి. ఏంటంటే నేను స్టేషన్కి వెళ్ళాను, స్టేషన్కి వెళ్ళేలోపు ట్రైన్ వెళ్ళిపోయింది. ఇదే కదా మీనింగ్ అండి. సో 2 యాక్షన్స్ కూడా పాస్ట్ టెన్స్లో ఉన్నాయి. అయితే మనకు ఒక యాక్షన్ కంప్లీట్ అయ్యేది ముందు ఉంటుంది, తర్వాత కంప్లీట్ అయ్యేది నెక్స్ట్ ఉంటుంది. అంటే ఒకేసారి 2 యాక్షన్స్ జరిగేటప్పుడు ఏది ఫస్ట్ కంప్లీట్ అవుతుందో దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో రాయాలి. రెండోసారి కంప్లీట్ అయిన యాక్షన్ని మనం సింపుల్ పాస్ట్ టెన్స్లో రాయాలి. అయితే ఇక్కడ ఆల్రెడీ చూసినట్లయితే ట్రైన్ ముందు వెళ్ళిపోయిందా, నువ్వు ముందు వెళ్ళావా? ఎస్, ట్రైన్ ముందు వెళ్ళిపోయింది. కాబట్టి దీన్ని దేంట్లో రాయాలి? సింపుల్ పాస్ట్లో రాయకూడదు. మనకు దేంట్లో రాసి ఉండాలండి? పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో రాసి ఉండాలి. ఎస్, దట్ ఈస్ ద లాజిక్. ద ట్రైన్ ఏం రాయాలి? హ్యాడ్, తర్వాత వెబ్ 3 సేమ్ లెఫ్ట్, లీవ్ లెఫ్ట్. ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ వెన్ ఐ రీచ్డ్ స్టేషన్. ఈ విధంగా మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా. అండ్ సీదా నెక్స్ట్ బిట్ అండి, చాలా సింపుల్ ఇదైతే. శ్వేతాస్ హౌస్ ఈజ్ బిసైడ్స్ ద పార్లర్ అని ఇచ్చున్నారు. ఇక్కడ చూడండి, బిసైడా 2 ఉంటాయి. కానీ బిసైడ్స్ అంటే దానితో పాటు, టు ద అడిషన్. అదే బిసైడ్ అంటే పక్కన. ఓకే, శ్వేత హౌస్ ఎక్కడుంది? పార్లర్ పక్కన ఉంది. కాబట్టి పార్లర్తో పాటు ఉంది కాదు, ఇక్కడ పార్లర్ పక్కన ఉంది అనే మీనింగ్లో వస్తుంది. కాబట్టి మనకు శ్వేతాస్ హౌస్ ఈజ్ బిసైడ్ అని రాయాలండి. బిసైడ్ ద పార్లర్. ఈ విధంగా మనం ఎగ్జామ్లో రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూడండి, బీయింగ్ ఏ హాట్ డే వి ఏట్ ఐస్ క్రీమ్ అని చెప్పారు. బీయింగ్ ఏ హాట్ డే అని కాదు, ఇట్ బీయింగ్ ఏ హాట్ డే అని యూస్ చేయాలి. అది రాంగ్ అని కాదు, ఇంకా యాడ్ చేయాలండి. ఇన్ఫ్యాక్ట్ ఇట్ బీయింగ్ ఏ హాట్ డే we ate ice cream. ఈ విధంగా మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ చూడండి, దిస్ రెస్టారెంట్ ఈజ్ మోర్ బెటర్ దాన్ ద అదర్ అని ఇచ్చున్నారు. ఇక్కడ మిస్టేక్ ఏంటో ఒకసారి ఐడెంటిఫై చేద్దాం. దిస్ రెస్టారెంట్ ఈజ్ ఓకే, బాగానే ఉంది. మోర్ బెటర్. సో ఇక్కడ బెటర్ అంటే ఏంటంటే అడ్జెక్టివ్ అండి. మనకు డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, అదేవిధంగా సూపర్లేటివ్ డిగ్రీ అని ఉంటాయి. అదే ఇక్కడ మనకు ఈ బెటర్ అంటే ఏంటండి? పాజిటివ్ కాదు, కంపారిటివ్. అదే మనకు పాజిటివ్ అయితే గుడ్ వస్తుంది. గుడ్, బెటర్, బెస్ట్. అయితే మీరు అనుకోవచ్చు, ఓకే సార్ మనకి ఇక్కడ మోరే కదా రావాల్సి వస్తుంది, ఎందుకోసం అంటే ఇది మన
కంపారిటివ్ డిగ్రీయే కదా అని అనుకోవచ్చండి. కంపారిటివ్ డిగ్రీ అయినంత మాత్రం మోర్ రావాల్సిన అవసరం లేదు. ఎందుకోసం అంటే మనకు ఇక్కడ సిలబల్స్ ఒక 2కు పైన ఎక్కువ సిలబల్స్లో ఉన్నప్పుడు మాత్రమే మోర్ అనేది ఇక్కడ యాడ్ చేసి రాయాల్సి ఉంటుంది. ఇక్కడ ప్లెయిన్గా అంటే ఫర్ ఎగ్జాంపుల్ గుడ్, బెటర్, బెస్ట్, ఓకే, బ్యూటిఫుల్, మోర్ బ్యూటిఫుల్, మోస్ట్ బ్యూటిఫుల్, పాపులర్, మోర్ పాపులర్, మోస్ట్ పాపులర్. కానీ గుడ్కి గుడ్, మోర్ గుడ్, ఓకే, మోస్ట్ గుడ్ రాదు కదండి. సో కాబట్టి మోర్ అనేది రాంగ్ అండి ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ. కాబట్టి దీన్ని తీసేసి మనకు రాసేస్తే సరిపోతుంది. దిస్ రెస్టారెంట్ ఈజ్ బెటర్ దాన్ ద అదర్ అని రాస్తే సరిపోతుంది. ఈ విధంగా రాయాల్సి ఉంటుందండి. నెక్స్ట్ చూద్దాం. 67 నాయుడు ఈజ్ ఫాస్టర్ దాన్ ఎనీవన్ ఇన్ ద టీమ్. ఓకే, సో నాయుడు ఈజ్ ఫాస్టర్ దాన్ ఎనీవన్ ఇన్ ద టీమ్ అని ఇచ్చినారు. ఇక్కడ వెరీ సింపుల్ అండి, కరెక్టే ఇదంతా, బట్ యాడ్ చేయాలంతే. ఎనీవన్ ఎల్స్ అంటే మిగతా వాళ్ళకి అన్నప్పుడు మనకు ఎనీవన్ ఎల్స్ అని యూజ్ చేయాల్సి ఉంటుంది, అంత ఇంకేం లేదు ఇక్కడ. కరెక్టే కొరవ అంతా. నాయుడు ఈజ్ faster than anyone else in the team. ఈ విధంగా మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ సీ ద నెక్స్ట్ ఎగ్జాంపుల్ అండి, చాలా ఈజీ ఇది కూడా. డేవిడ్ ఈజ్ క్లవరెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్ అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. డేవిడ్ ఈజ్ క్లవరెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుంది చెప్పండి. ఇక్కడ క్లవరెస్ట్ అని ఇచ్చారు అంతేనా. చూసారా ఎలా కనుక్కోవాలంటే చివర ఈఎస్టీ ఉంది కదండి, ఇది ఏం డిగ్రీ అవుతుంది? పాజిటివ్ కాదు, కంపారిటివ్ కాదు, మనకు సూపర్లేటివ్ అవుతుంది. సూపర్లేటివ్ అడ్జెక్టివ్ వస్తే దాని ముందు దా అనేటువంటి ప్రిపోజిషన్ పెట్టాలి, అది లాజిక్ అండి. అందువల్ల అక్కడ రాంగ్ వచ్చింది. డేవిడ్ ఈజ్ ద cleverest boy in the class. ఓకే, ఈ విధంగా రాయాల్సి ఉంటుందండి. అండ్ నెక్స్ట్ చూసినట్లయితే 69 బిట్ అండి, చాలా ఈజీగా ఉంటుంది. అయితే మనకు కనుక తెలియకపోతే చాలా డిఫికల్ట్గా ఫీల్ అవుతాం. ఎందుకోసం అనేది ఇప్పుడు చెప్తాను చూడండి. హీ ఈజ్ వర్స్ట్ దాన్ మీ అని చెప్పారు, కరెక్టే కదా. అతన్ని నన్నుతో కంపేర్ చేశారు, హీ ఈజ్ వర్స్ట్ దాన్ మీ, కరెక్టే కదా అని చెప్పి చాలామంది అనుకోవడం జరుగుతుంది. అండ్ యాజ్ ఇట్ ఈస్గా రాసో లేకపోతే ఇంకోటి ఏదైనా రాసేసో తప్పు చేస్తారండి. అయితే వెరీ సింపుల్, ఇది కంపారిటివ్ డిగ్రీయే. ఎవరితో కంపేర్ చేస్తున్నారు? అతన్ని నాతో కంపేర్ చేస్తున్నారు ఒకటి. నెక్స్ట్ ఇక్కడ ఏముండాలండి? కంపారిటివ్ డిగ్రీకి సంబంధించిన అడ్జెక్టివ్ ఉండాలి. సో అయితే మనకు అడ్జెక్టివ్ ఫార్మ్స్ అనేది మనం చూద్దాం ఇప్పుడు. ఓకే, బ్యాడ్, వర్స్, వర్స్ట్. చెప్పండి, బ్యాడ్, వర్స్, వర్స్ట్. ఇప్పుడు చెప్పండి, వర్స్ట్ అనేది ఏం డిగ్రీ అండి? సూపర్లేటివ్ డిగ్రీని ఇచ్చేసారు ఇక్కడ. మనం ఏంగా మార్చాలి? ఇది కంపారిటివ్ కాబట్టి కంపారిటివ్లో రాయాలి. కంపారిటివ్ ఏంటి? వర్స్, WORS, వర్స్. కాబట్టి దానిగా మార్చేయాలి. హీస్ వర్స్ దాన్ ఐ, హీస్ వర్స్ దాన్ ఐ, ఇలా మనం రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ సీ ద బిట్ నెంబర్ 70. ద యాపిల్ ఈజ్ ద స్వీటెస్ట్ దాన్ ద పియర్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ద యాపిల్ని పియర్ అనేటువంటి ఒక పండుతో కంపేర్ చేస్తున్నారు. అయితే ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి, ఒక దాంతో మరొక దాన్ని కంపేర్ చేస్తే అది కంపారిటివ్ డిగ్రీ అవుతుంది. కానీ ఇక్కడ ఏమి ఇచ్చారు? సూపర్లేటివ్లో ఇచ్చారు. దట్ ఈస్ ద మిస్టేక్. కాబట్టి ఇక్కడ ఏం రాయాలంటే ద యాపిల్ ఈజ్ స్వీటర్ దాన్ ద పేర్ అని చెప్పి యూజ్ చేయాలి. ద యాపిల్ ఈజ్ స్వీటర్ దాన్ ద పియర్. ఈ విధంగా మనం ఆన్సర్ రాయాల్సి ఉంటుందండి. చాలా ఈజీ ఇది, బట్ కొంచెం లాజిక్ని చూసుకొని రాయాలి అంతే. నెక్స్ట్ చూడండి, నో అదర్ డ్రామటిస్ట్ ఈజ్ యాజ్ గ్రేటర్ యాజ్ షేక్స్పియర్ అన్నారు. అయితే ఇది పాజిటివ్ డిగ్రీలో ఉందండి. ఎలా తెలుసుకుంటామంటే యాజ్ అని మధ్యలో మనకు అడ్జెక్టివ్ ఉంటే మనకు పాజిటివ్ డిగ్రీ అండి. కాబట్టి యాజ్ గ్రేట్ యాజ్ అని రావాలి, కానీ యాజ్ గ్రేటర్ యాజ్ అని రాకూడదు. సో ఇక్కడ ఏం యూజ్ చేయాలి? నో అదర్
dramatist is as great as Shakespeare. ఈ విధంగా మనం రాయాల్సి ఉంటుంది ఎగ్జామ్లో. ఓకేనా అండి. అండ్ సీత నెక్స్ట్ బిట్ అండి. నెక్స్ట్ బిట్ చూసినట్లయితే మనకు సీత సెడ్ దాట్ షీ ఈజ్ వెరీ బిజీ దెన్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇది డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అండి. ఇప్పుడు ఈ సెంటెన్స్ని మనకు ఇండైరెక్ట్ స్పీచ్లో ఇవ్వడం జరిగింది. అంటే మనకు డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్లో వస్తే మనకు సింపుల్ పాస్ట్ టెన్స్, సింపుల్ ప్రజెంట్ సింపుల్ పాస్ట్ టెన్స్లోకి మారిపోవాలి. అంటే ఇక్కడ ఈజ్ ఏమవ్వాలండి, వాజ్గా మారిపోవాలి. అదే ప్రాబ్లం, ఇంకేం లేదు. Sita said that she was very busy then. Okay na? And see the next one. Rahul asked his father, gave him a cup of coffee. ఇక్కడ ప్రాబ్లం ఏందో తెలుసా అండి. రాహుల్ ఆస్క్డ్ హిస్ మదర్, సారీ ఫాదర్ కాదు, రాహుల్ ఆస్క్డ్ హిస్ మదర్ గివ్ హిమ్ అ కప్ ఆఫ్ కాఫీ అని చెప్పారు. ఇది కూడా మనకి ఇండైరెక్ట్ స్పీచే. అయితే గివ్ హిమ్ ఏ కప్ ఆఫ్ కాఫీ అంటే మనకు ఇంపారేటివ్ సెంటెన్స్ అండి. ఇంపారేటివ్ సెంటెన్స్ రాసేటప్పుడు ఇది మనకు జనరల్గా ఇక్కడ అబ్జర్వ్ చేసారా, పాయింట్ చేస్తున్నాను కదా, ఇక్కడ మనకు కొటేషన్ మార్క్ ఉంటుంది. అంటే ఇక్కడ మనకు ఏం యూజ్ చేయాలంటే ఏదైనా కనెక్టర్ అనేది యూజ్ చేయాలి. మనకి ఇంపారేటివ్ సెంటెన్స్లో కనెక్టర్స్ ఏమొస్తాయంటే టు అనే కనెక్టర్ అనేది యూజ్ చేయాలి. దట్ ఈస్ ద ఆన్సర్. టు, అక్కడ టు యాడ్ చేయాలండి. టు గివ్ హిమ్ ఏ కప్ ఆఫ్ కాఫీ, ఈ విధంగా మనం రాయాల్సి ఉంటుంది. అండ్ సీ ద నెక్స్ట్ వన్ అండి. నెక్స్ట్ చూసినట్లయితే మ్యారీ ఆస్క్డ్ మీనా వేర్ వాజ్ షీ గోయింగ్. ఓకే, ఇది కూడా మనకు దేంట్లో ఉంది, ఇండైరెక్ట్ స్పీచ్లో ఉంది. సో ఇక్కడ ఇండైరెక్ట్ స్పీచ్లో ఉంది కాబట్టి మనం ఎలా రాస్తామో ఇప్పుడు చూద్దామండి. ఇప్పుడు ఇండైరెక్ట్ స్పీచ్లో ఉన్నప్పుడు వేర్ తర్వాత ఏం రావాలండి, ఇక్కడ మామూలు జనరల్గా ఉంటుంది కదా, ఈ షీ నెట్టి ఇటువైపు వచ్చేసి ఈ వాజ్ అనేది ఇటువైపు వెళ్ళాలి. కానీ యాస్టీస్గా అలాగే ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ సబ్జెక్ట్ని మనకు క్వశ్చన్ వర్డ్ తర్వాత అనేది రాయాల్సి ఉంటుంది అంతే. దట్ ఈస్ ద ఆన్సర్ అండి. మ్యారీ ఆస్క్డ్ మీనా వేర్, వేర్ తర్వాత షీ రావాలి. షీ వాజ్ గోయింగ్, ఇలా రాయాలి ఆన్సర్. ఓకేనా అండి. And see the next one, bit number 75. David said that he wants to meet my parents అన్నారు. ఓకేనా. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంటే మనకు దేంట్లో రావాలా, సింపుల్ పాస్ట్ టెన్స్లో రావాలి. లేదు ఇలాగే రావాలి అంటే ఏం చేయాలంటే ఇక్కడ సెడ్ ఉంది కదండి, అప్పుడు డేవిడ్ సేస్ దట్ అని వచ్చి ఉంటే కనుక హీ వాంట్స్ టు అనేది యాజ్ ఇట్ ఈస్గా వచ్చి ఉండేది. కానీ ఇక్కడ పాస్ట్ టెన్స్ ఇక్కడ రిపోర్టెడ్ వర్బ్ ఇవ్వడం వల్ల ఇక్కడ మనకు రిపోర్టెడ్ వర్బ్ అనే ఏదైతే స్టేట్మెంట్లో ఉంటుందో ఇది కూడా మనకి ఇక్కడ మారిపోయి సింపుల్ పాస్ట్ టెన్స్లో రావాలి. ఓకే, David said that he wanted అని రావాలండి. వెబ్ టు కదా, వాంటెడ్ టు మీట్ మై పేరెంట్స్, ఈ విధంగా రావాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూస్తే కిరణ్ సెడ్ దాట్ ఐ ఏట్ 2 eggs అని చెప్పి ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ కొంచెం క్రిటికల్ బిట్ అండి, కొంచెం బాగా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. మీరు అనుకోవచ్చు ఇది కరెక్టే కదా, సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి ఇక్కడ సింపుల్ పాస్ట్ టెన్స్లో రాశారు, దాట్స్ ఇట్ అని అనుకోవచ్చు. బట్ రాంగ్ అండి. ఎందుకు రాంగ్ అంటే ఇక్కడ మనకు ఎటువంటి ఐడెంటిఫికేషన్ లేదు. అంటే పర్టికులర్ టైం అనేది ఇక్కడ ఇవ్వలేదు. పర్టికులర్ టైం కనుక ఇచ్చుంటే ఇది సింపుల్ పాస్ట్ టెన్స్లో రాస్తుంటే ఓకే. అయితే ఇక్కడ ఎటువంటి ఇది ఇవ్వలేదు కాబట్టి దీన్ని ఎత్తి మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో రాయాల్సి ఉంటుంది. సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉండేది యాజ్ ఇట్ ఈస్ అలాగే ఇచ్చారనమాట. దీన్ని మనం ఇండైరెక్ట్ స్పీచ్లో రాసేటప్పుడు మనకు పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో రాయాల్సి ఉంటుంది. అర్థమైందా ఫ్రెండ్స్? కిరణ్ సెడ్ దాట్. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే కిరణ్ ఐ అంటే ఎవరు ఇక్కడ, కిరణ్, కాబట్టి ఐ బదులు ఏం పెట్టాలా, హీ. నెక్స్ట్ పాస్ట్ పర్ఫెక్ట్లో హ్యాడ్, ఈట్కి verb 3 eaten 2 eggs, ఈ విధంగా రాయాల్సి వస్తుంది.
ఇలాంటి కనుక ఇచ్చినప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి తప్పు రాసేదానికి స్కోప్ ఉంటుంది. ఎప్పుడైనా పేపర్ కొంచెం డిఫికల్ట్గా ఇవ్వాలి అని వాళ్ళు అనుకుంటే కనుక ఇలా ఇస్తుంటారు. కాబట్టి ఎలా వచ్చిన పేపర్ మనం హ్యాపీగా రాసేవచ్చు. ఎందుకోసం అంటే మీరు ఈ కోర్స్ని అయితే పర్చేస్ చేశారు కాబట్టి 100% మీకు న్యాయం అయితే నేను చేస్తున్నానండి. ఓకే, నెక్స్ట్ ప్రిన్సీ సెట్ ఐఎమ్ బయింగ్ ఏ ల్యాప్టాప్ దట్ డే అని ఇచ్చున్నారు. ఓకేనా, కరెక్టే. మరి దీన్ని మార్చాలా అంటే నో. చాలామంది ఏమనుకుంటుంటే ఓహో దీన్ని అయితే ఇండైరెక్ట్ స్పీచ్లో రాసేస్తే సరిపోతుంది అని చెప్పి రాసేస్తుంటారు. దట్ ఈజ్ రాంగ్ అండి. దేంట్లో ఇచ్చారో అదే రాయాలి. అయితే ఇక్కడ మాత్రమే స్పాట్ చేశారు కాబట్టి ఎర్రర్ దీన్నే చూసుకోవాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే డైరెక్ట్ స్పీచ్లో ఉండాల్సింది ఇండైరెక్ట్ స్పీచ్లో ఇక్కడ ఐడెంటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా టుడే అన్నప్పుడు టుడే మనకు ఇండైరెక్ట్ స్పీచ్లో ఉన్నప్పుడు దట్ డేగా మారుతుంది. కానీ ఇక్కడ డైరెక్ట్ స్పీచ్లో ఉంది కాబట్టి మనకు టుడే అనే రాయాలి, దట్ డే రాయకూడదు. ఇదే రాంగ్ అండి. ప్రిన్సీ సెట్, మళ్ళీ ఇక్కడ దట్లో అట్లా పెట్టొద్దండి, యాస్ట్రిస్ రాయండి. ల్యాప్టాప్ టుడే, దట్ డే కదండి. దట్ డే ఏమవుతుంది టుడే తర్వాత ఫుల్ స్టాప్ చేసి ఆ తర్వాత ఇన్వర్టెడ్ కామర్స్ క్లోజ్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఏది ఉన్నా కానీ ఇన్వర్టెడ్ కామర్స్ లోపలే ఉండాలి, బయటికి రాకూడదు. దట్ యూ రిమెంబర్, కీప్ ఇన్ యువర్ మైండ్. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇది చాలా ఈజీ. ఇట్ ఈస్ ఏ 4 hours జర్నీ. ఇట్ ఈస్ ఏ 4 hours జర్నీ కాదండి, ఇట్స్ ఏ 4 hour జర్నీ. 4 hours అనేది యూజ్ చేయకూడదు, అది రూల్ అండి. It's a 4 hour జర్నీ ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. ఓకేనా, అండ్ సీ ద నెక్స్ట్ బిట్ అండి. 79 ఆర్ యూ ఫ్రమ్ ఇంగ్లాండ్ ఆరెంట్ యూ అని ఇచ్చున్నారు. ఇక్కడ ఎప్పుడు కూడా ఇంట్రాగేటివ్ సెంటెన్స్లో మనకు క్వశ్చన్ ట్యాగ్స్ రావండి. కాబట్టి వీళ్ళు రాంగ్ ఏమి ఇచ్చారంటే ఇంట్రాగేటివ్ ఇచ్చారు. దీన్ని మనం స్టేట్మెంట్లా రాసేస్తే సరిపోతుంది. దాట్స్ ఇట్. యు ఆర్ ఫ్రమ్ ఇంగ్లాండ్ ఆరెంట్ యూ ఈ విధంగా రాస్తే సరిపోతుంది. దట్స్ ఇట్. యు ఆర్ అని యూజ్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ చూడండి, టు నైట్ ఐ గో టు ద పంజాబ్ అంటే ఈరోజు నైట్ నేను పంజాబ్ ఏంటి టు నైట్ ఐ గో టు ద పబ్ అని ఇచ్చున్నారు. ఇక్కడ చూసినట్లయితే మీకు టు నైట్ అంటే ఈరోజు, ఇంకా పోలేదని మీనింగ్లో అర్థమైపోయింది. ఐ గో టు ద పబ్, ఈరోజు నేను పబ్కి వెళ్తాను అంటే ఫ్యూచర్ యాక్షన్. దీన్ని మనం చాలా రకాలుగా 2 రకాలుగా జనరల్గా రాసుకోవచ్చు. ఐఎమ్ గోయింగ్ టు పబ్ అని యూజ్ చేయొచ్చు, ఐ విల్ గో టు పబ్ అని కూడా యూజ్ చేయొచ్చు. ఏది రాసినా కానీ కరెక్ట్ ఆన్సరే. మనకు ఎగ్జామినేషన్ పర్పస్ కింద వచ్చినట్లయితే మనకు టెక్స్ట్ బుక్ని ఫాలో అయితే కనుక మనకు కంటిన్యూస్ టెన్స్లో ఇవ్వడం జరిగింది. యాజ్ ఇట్ ఈస్గా మీరు కూడా కంటిన్యూస్ టెన్స్లో రాసిస్తే చక్కగా మనకు ఆన్సర్ సరిపోతుందండి. Tonight I go to కాదు, I am going to the pub. ఇలా మనం ఆన్సర్ అనేది రాయాల్సి ఉంటుంది. అండ్ సీ ద నెక్స్ట్ వన్ అండి. నెక్స్ట్ వన్ చూస్తే ఐ ఎక్స్ప్లెయిన్ యూ సంథింగ్ అని ఇవ్వడం జరిగింది. అయితే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, కరెక్ట్గానే ఉంది కదా, లేకపోతే ఇది పాస్ట్ టెన్స్లో రాయాలేమో అని చెప్పి అనుకుంటారండి. అయితే ఎప్పుడు కూడా ఇలా వచ్చినప్పుడు సింపుల్గా మనం లెట్తో రాస్తే సరిపోతుందండి. లెట్ మీ ఐ బదులు మీ రాయాలి. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ సంథింగ్, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ సంథింగ్ అని చెప్పి రాసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ లెట్ మీ గివ్ యూ సమ్ అడ్వైజెస్ అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే
ఎప్పుడు కూడా అడ్వైజ్ ఉంది కదండి, అడ్వైజ్కి ప్లూరల్ ఉండదండి ఎప్పుడు కూడా. ఎందుకోసం అంటే ఇది అన్కౌంటబుల్ నౌన్ అంటారు కాబట్టి అడ్వైజ్కి ప్లూరల్ అడ్వైజే అండి, అడ్వైజెస్ అనేది ఉండదు. కాబట్టి ఇక్కడ అడ్వైజెస్ కాకుండా అడ్వైజ్ అని రాస్తే సరిపోతుంది. ఓకేనా. లెట్ మీ గివ్ యూ సమ్ అడ్వైస్. ఇలా రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూడండి 83. ద పోలీస్ ఆఫీసర్ నీడ్స్ సమ్ ఇన్ఫర్మేషన్స్ అని ఇవ్వడం. ఇన్ఫర్మేషన్ కూడా ప్లూరల్ ఉండదండి, ఇన్ఫర్మేషన్స్ అని ఉండదు, ఇన్ఫర్మేషన్ అనే ఉంటుంది. అదే రాంగ్ ఇక్కడ కూడా. సో జస్ట్ మీరు ఇన్ఫర్మేషన్ అని రాస్తే మనకు ఆన్సర్ సరిపోతుంది. ద పోలీస్ ఆఫీసర్ నీడ్స్ సమ్ ఇన్ఫర్మేషన్. ఈ విధంగా మనం ఆన్సర్ అనేది చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా. అండ్ సీదా బిట్ నెంబర్ 84 అండి. 84 చూసినట్లయితే మనకి ఇక్కడ ఐ డోంట్ నో వాట్ మీన్స్ దిస్ వర్డ్ అని ఇచ్చినారు. ఇది చూసేదానికి కొంచెం ట్రిక్కీగా అనిపిస్తుంది, బట్ చాలా ఈజీ అండి. ఎందుకోసం అంటే ఇది ఇక్కడ మనకు దేంట్లో ఇచ్చినారు అంటే ఇండైరెక్ట్గా ఇచ్చినారు, ఇండైరెక్ట్ స్పీచ్లో ఇచ్చినారు. కాబట్టి ఇక్కడ ఇది ఉంది కదా, వాట్ దిస్ వర్డ్ అని ఉంది కదండి. ఈ వాట్ దిస్ వర్డ్ ఇక్కడ ఇటువైపు వచ్చి మీన్స్ అనేది అటువైపు వెళ్ళిపోతే సరిపోతుంది. దాట్స్ ఇట్. I don't know what this word means. ఈ విధంగా రాయాల్సి ఉంటుంది ఎగ్జామినేషన్లో అండి. అండ్ సీ ద బిట్ నెంబర్ 85. ఈ బిట్ నెంబర్ 85 మీరు చూసినట్లయితే వెరీ సింపుల్. ఇది యూ క్యాన్ టెల్ మీ వేర్ ఈజ్ ద స్టేషన్ అని ఇచ్చినారు. ఇది మనకు ఇండైరెక్ట్లో ఇచ్చినారు కాబట్టి ఇక్కడ చూసారా, వేర్ ఈజ్ ద స్టేషన్ కాదండి, వేర్ ఇక్కడ స్టేషన్ వచ్చి తర్వాత మనకు ఈజ్ అనేది ఉపయోగించాలి మనకు జనరల్గా మనకు ఇండైరెక్ట్ స్పీచ్లో రాసేటప్పుడు. సో క్యాన్ యూ టెల్ మీ వేర్ ద స్టేషన్ ఈజ్. ఫుల్ స్టాప్ పెట్టాలి, క్వశ్చన్ మార్క్ అనేది మనకు ఇక్కడ పెట్టకూడదండి ఇన్ఫ్యాక్ట్. ఓకేనా. క్యాన్ యూ ప్లీజ్ టెల్ మీ వేర్ ద స్టేషన్ ఈజ్ అనేది రాయాలి. బట్ ఒకవేళ ఇన్ కేస్ ఈవెన్ పెట్టినా కానీ మీకు మార్క్ ఇస్తారు. బట్ బై మిస్టేక్ టెక్స్ట్ బుక్లో క్వశ్చన్ మార్క్ కూడా ఇచ్చున్నారు. ఇన్ కేస్ మీరు పెట్టినా కానీ ప్రాబ్లం లేదు. ఓకే. నెక్స్ట్ ఐ బాట్ మీ అన్ ఐపాడ్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఐ బాట్ మీ అన్ ఐపాడ్ అని ఇవ్వడం జరిగింది. మరి ఐ బాట్ మీ అన్ ఐపాడ్ కాదండి, ఇక్కడ ఏం రాయాలంటే ఐ బాట్ ఫార్ మై సెల్ఫ్ అన్ ఐపాడ్ అని చెప్పి యూస్ చేయాలి. ఓకేనా. కొంచెం కన్ఫ్యూజ్ పెట్టింది. ఐ బాట్కి బై ఫార్ వస్తుంది అని చెప్పాను కదా మీకు. ఐ బాట్ ఫార్ మీ అని రాయకూడదు, మై సెల్ఫ్ అని రాయాలి. మై సెల్ఫ్, ఐ బాట్ మై సెల్ఫ్ అండ్ ఐపాడ్. ఈ విధంగా మనం రాయాల్సి ఉంటుందండి. అర్థమైందా. నెక్స్ట్ చూడండి, యు ఆర్ ద సేమ్ లైక్ మీ అని చెప్పి ఇవ్వడం జరిగింది. యు ఆర్ ద సేమ్ లైక్ మీ కదండి, సేమ్కి యాజ్ వస్తుంది, లైక్ కాదు. సేమ్ యాజ్ అని ఉంటుంది కదా, సో సేమ్కి యాజ్ అనేది మనకు రావడం జరుగుతుంది, సేమ్ యాజ్ లాగా. ఓకేనా. సో ఆన్సర్ చూసారంటే మీకు ఇక్కడ యు ఆర్ ద సేమ్ యాజ్ మీ. ఈ విధంగా మనం ఆన్సర్ రాయాల్సి ఉంటుంది ఎగ్జామ్లో. ఓకేనా. అండ్ సీ ద నెక్స్ట్ వన్, ప్లీజ్ లుక్ ద వర్డ్ ఇన్ ద డిక్షనరీ అని చెప్పి ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఇవన్నీ కూడా మనకు ప్రిపోజిషన్స్, మీకు ఆల్రెడీ ప్రిపోజిషన్స్ ఇచ్చినారు. ఫ్రేజల్ ప్రిపోజిషన్, ప్రిపోజిషన్లో మనకు ఫ్రేజల్ ప్రిపోజిషన్ లేదంటే ఫ్రేజల్ వర్బ్స్ అని తీసుకుంటే సరిపోతుంది. మీకు ఫ్రేజల్ వర్బ్స్లో చూసినట్లయితే లుక్ ఇన్, లుక్ ఇన్ టు, లుక్ ఫార్, లుక్, ఓకే, ఇలా ఉంటాయి కదండి. లుక్ అప్ ఇలా ఉంటాయి కదా, ఆ వర్డ్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసారంటే ప్లీజ్ లుక్ ద వర్డ్ ఇన్ ద డిక్షనరీ. డిక్షనరీలో ఆ వర్డ్ని చూడు అని కాదండి, ఇక్కడ ఆ వెతికి కనిపెట్టడాన్ని మనం ఏమంటారు అనేది చూసుకోవాలి. వెతికి కనిపెట్టడాన్ని మనకు లుక్అప్ అని యూస్ చేస్తారు, ఐడెంటిఫై అని. ఓకేనా. సో కాబట్టి ఇక్కడ మనకు ప్లీజ్ లుక్ అప్ ద వర్డ్
ఇన్ ద డిక్షనరీ. ప్లీజ్ లుక్ అప్ ద వర్డ్ ఇన్ డిక్షనరీ. ఈ విధంగా రాయాల్సి ఉంటుంది ఎగ్జామినేషన్లో ఫ్రెండ్స్. అండ్ సి ద 89th వచ్చి మై గ్రాండ్ మదర్ ఈజ్ లుకింగ్ మై చిల్డ్రన్ అని చెప్పారు. ఇక్కడ చూసారా, గ్రాండ్ మదర్ ఈజ్ లుకింగ్ కాదండి. ఇక్కడ మామూలుగా గ్రాండ్ మదర్ ఏం చేస్తారు, కేరింగ్ చేస్తారు. కేరింగ్ చేయడాన్ని ఏమంటారంటే లుకింగ్ ఫార్ కాదండి. లుకింగ్ ఫార్ అంటే మళ్ళీ ఏమవుతుంది, వెతకడా అని వస్తుంది. ఓకేనా, ఇక్కడ మీనింగ్ ఏమొస్తుంది ఐడెంటిఫై చేయండి అండి. ఎస్, లుక్ ఆఫ్టర్ అని రావాలి. లుక్ ఆఫ్టర్ అంటే జాగ్రత్తగా చూసుకోవడం. ఓకే, మై గ్రాండ్ మదర్ ఈజ్ లుకింగ్ ఆఫ్టర్ మై చిల్డ్రన్ అని రాయాలి. ఓకేనా, మై గ్రాండ్ మదర్ ఈజ్ లుకింగ్ ఆఫ్టర్ మై చిల్డ్రన్. ఈ విధంగా రాయాలండి. ఓకేనా, అండ్ సీదా బిట్ నెంబర్ 90. వై ఆర్ యూ యాంగ్రీ ఆన్ మీ అని చెప్పి ఇవ్వడం జరిగింది. యాంగ్రీకి ఆన్ కాదండి, యాంగ్రీ విత్ అని యూస్ చేయాలి ఎప్పుడు కూడా. ఫ్రేజల్ ప్రిపోజిషన్ అది, కాబట్టి ఆన్ తీసేసి మనం విత్ రాస్తే సరిపోతుంది. వై ఆర్ యూ యాంగ్రీ విత్ మీ, వై ఆర్ యూ యాంగ్రీ విత్ మీ ఎలా యూస్ చేయాలి. నెక్స్ట్ చూడండి, ఐ లైక్ వెరీ మచ్ ఐస్ క్రీమ్. ఐ లైక్ వెరీ మచ్ ఐస్ క్రీమ్ కాదండి, ఐ లైక్ ఐస్ క్రీమ్ వెరీ మచ్ అని చివర పెట్టాలి. అది ప్రెడికేషన్ కాబట్టి ప్రెడికేషన్ లాస్ట్లో ఉండాలండి. ఓకేనా, ఐ లైక్ ఐస్ క్రీమ్ వెరీ మచ్ ఇలా రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూసినట్లయితే షీ ఈజ్ సక్సెస్ అని చెప్పారు. దట్ ఈజ్ అబ్సల్యూట్లీ రాంగ్ అండి. షీ ఈజ్ సక్సెస్ అని రాకూడదు. ఇక్కడ దాని బదులుగా మనం ఎలా రాయాలంటే షీ ఈజ్ సక్సీడ్ అని కూడా రాయొచ్చు. ఆమె సక్సెస్ పొందింది అని రాయొచ్చు. ఓకేనా, అయితే ఇక్కడ మనకు టెక్స్ట్ బుక్లో ఏదైతే ఇచ్చారో దాన్ని మాత్రం మీకు ఈరోజు ప్రజెంట్ చేస్తున్నాను. ఇక్కడ టెక్స్ట్ బుక్లో మీకు షీ సక్సెస్ఫుల్ అని చెప్పారు, కాబట్టి మీరు ఎగ్జామ్లో కూడా షీ సక్సెస్ఫుల్ అని రాయండి. షీ సక్సీడ్ ఆల్సో కరెక్ట్, బట్ మనకు టెక్స్ట్ బుక్ ఫాలో అవుతున్నాం కాబట్టి మీకు మార్కుని లాస్ కాకుండా నేను ప్రయోగాలు చేయాలనుకోవట్లేదు. యాజ్ ఇట్ ఈస్గా టెక్స్ట్ బుక్లో ఏదైతే మీకు ఆన్సర్స్ ఉన్నాయో అవి మీకు నేను ప్రజెంట్ చేస్తున్నానండి. ఓకే, షీ ఈజ్ సక్సెస్ఫుల్, షీ ఈజ్ సక్సెస్ఫుల్ ఈ విధంగా మనం రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, నెక్స్ట్ మీరు చూసినట్లయితే బిట్ నెంబర్ 93 బిట్ నెంబర్ చూసినట్లయితే మీకు హౌ మెనీ చిల్డ్రన్ యూ హ్యావ్ అని ఇచ్చున్నారు. చిల్డ్రన్స్ యూ హ్యావ్ అని ఇక్కడ 2 రాంగ్స్ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ చూడండి, హౌ మెనీ చిల్డ్రన్స్ కాదండి, ఎప్పుడు కూడా చైల్డ్ అనేది సింగులరు, చిల్డ్రన్ అనేది ప్లూరల్. చిల్డ్రన్స్ ఎందుకు వస్తుందండి, దిస్ ఈజ్ రాంగ్ ఒకటి. నెక్స్ట్ క్వశ్చనింగ్ కాబట్టి ఇక్కడ మనకు సింపుల్ ప్రజెంట్ టెన్స్లో యూ హ్యావ్ అన్నప్పుడు డూ యూ హ్యావ్ అనేది మనకు హెల్పింగ్ వర్బ్. హ్యావ్ అనేది డూ ప్లస్ హ్యావ్ అవుతుంది. ఈ డూనైతే ముందు పెడితే డూ యూ హ్యావ్ అవుతుంది. సో కాబట్టి ఆన్సర్ ఏమొస్తుందండి, హౌ మెనీ చిల్డ్రన్ డూ యూ హ్యావ్ అని యూస్ చేయాలి. ఇలా మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుందండి. అండ్ సీదా నెక్స్ట్ వన్ అండి. నెక్స్ట్ వన్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు మీరు చూడండి. మీ అండ్ మధు లివ్ హియర్ అని చెప్పారు. ఇక్కడ ఏమనుకుంటారండి అందరూ, మీ కాదు కదా, ఐ కదా, సో ఐ అండ్ మధు అని చెప్పి రాసేస్తుంటారండి. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఎప్పుడు కూడా ఐ అనేది రాయకూడదండి. ఎప్పుడు కూడా మనకు పర్సన్స్ ఉన్నారుగా, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ ఇట్లా ఉంది కదా, సో థర్డ్ పర్సన్ నుంచి ఇట్లా ముందుకు రావాలి. ఓకేనా, సో ఫస్ట్ పర్సన్ ఫస్ట్ పెట్టేసేయకూడదు. ఓకేనా, సో కాబట్టి ఇక్కడ మధు ఇదే మారదు కాబట్టి మధు అండ్ అనేది ఇక్కడ యూజ్ చేయాలి. మధు అండ్ నెక్స్ట్ ఏం రావాలి, మీ రాకూడదు, ఐ రావాలి. ఐ ఇప్పుడు రాయాలి. ఐ మధు అండ్ ఐ లివ్ హియర్ ఈ విధంగా మనం రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. యా, నెక్స్ట్ బిట్ చూసినట్లయితే 95 అండి. దెర్ ఆర్ లెస్ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్. ఇక్కడ లెస్ అనేది రాంగ్ అండి, లెస్ అనేది ఇక్కడ ఉపయోగించకూడదు. సో దీని బదులుగా మనకు ఫ్యూయర్ అనేది యూస్ చేయాలి. ఫ్యూయర్ అని వస్తుంది కదా, అది యూస్ చేయాలండి. సో కాబట్టి ఇది కొంచెం బాగా గుర్తు అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. దే ఆర్ ఫ్యూయర్.
ఈ విధంగా మనం ఆన్సర్ అయితే రాయాల్సి ఉంటుంది. అయితే బిట్ నెంబర్ 96 చూస్తే షీ ట్రై టు క్విక్లీ ఫినిష్ ద బుక్ బిఫోర్ షీ లెఫ్ట్ అని చెప్పి ఇక్కడ ఇచ్చారు. మరి ఏ విధంగా మనం దీన్ని ఆన్సర్ చేయాలి అనేది చూద్దాం. వెరీ సింపుల్ అండి. ఇక్కడ ప్లేస్ అనేది మనకు పక్కన మార్చ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది కరెక్ట్గా మీరు అరేంజ్ చేస్తే సరిపోతుంది. అంటే ఎలా, షీ ట్రై టు ఫినిష్ అని రావాలి. ఇక్కడ క్విక్లీ ఫినిష్ కాదు, షీ ట్రై టు ఫినిష్ ద బుక్ క్విక్లీ అనేది ఇక్కడ ప్లేస్ ఉండాలి. బట్ అంత కలిపి అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. కరెక్ట్గా రీఅరేంజ్ అనేది మనకు సెంటెన్స్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. షీ ట్రైడ్ టు ఫినిష్ the book quickly before she left. ఇలా రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూసినట్లయితే బిట్ నెంబర్ 97. బిట్ నెంబర్ 97 వి ఎంజాయ్డ్ ఎట్ ద పార్టీ. చాలా ఈజీ అండి. మనకి ఎంజాయ్ అనే పదం వస్తే ఎప్పుడు కూడా ఎంజాయ్ ఏదైతే ఉంటుందో సబ్జెక్టు ఇప్పుడు ఐ ఎంజాయ్డ్ మై సెల్ఫ్ అని రావాలి. షీ ఎంజాయ్డ్ హర్ సెల్ఫ్ అని రావాలి. కాబట్టి వి ఎంజాయ్డ్ అవర్ సెల్స్ అని రావాల్సి వస్తుందండి. ఓకేనా? సో కాబట్టి మనకి ఇక్కడ ఏమొస్తుంది, వి ఎంజాయ్డ్ అవర్ సెల్స్ ఎట్ ద పార్టీ అని రాయాలి. ఓకేనా? వి ఎంజాయ్డ్ ourselves at the పార్టీ. ఇలా మనం ఎగ్జామ్లో రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? చాలా ఈజీగా ఉంది కదా. మరి నెక్స్ట్ బిట్ చూసినట్లయితే వన్ షుడ్ లవ్ హిజ్ ఓన్ కంట్రీ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఎప్పుడు కూడా మీకు చూస్తే వన్ షుడ్ లవ్, ఎవరి కంట్రీని వాళ్ళు చాలా ఇష్టపడాలి అని చెప్పి మీనింగ్లో వస్తుంది ఇంచుమించుగా. సో వాళ్ళ కంట్రీని కానీ అతని కంట్రీని కాదు కదండి. ఇక్కడ హీస్ బదులు వన్స్ అనేది ఉపయోగించాలి. వన్ షుడ్ లవ్ వన్స్ కంట్రీ అని చెప్పి ఇక్కడ యూజ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. వన్ షుడ్ లవ్ వన్స్ ఓన్ కంట్రీ. ఈ విధంగా మనం ఎగ్జామినేషన్లో రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ సి ద బిట్ నెంబర్ 99 అండి. 99 చూసినట్లయితే మనకు చాలా ఈజీ ఇది. దే ఆర్ వైజర్ దాన్ మీ. దే ఆర్ వైజర్ దాన్ మీ అని ఇచ్చున్నారు. ఇక్కడ దేని నాతో అంటే వాళ్ళని నాతో కంపేర్ చేస్తున్నారు కాబట్టి ఈ రెండు కంపారిజన్ కాబట్టి ఇక్కడ మనకు మీగా మార్చకూడదు, యాజ్ ఇట్ ఈస్గా సబ్జెక్ట్ అనేది రాయాలి. అంటే ఐగా రాయాలండి. ఓకేనా? దే ఆర్ వైజర్ దాన్ ఐ అనేది రాయాలి, మీ కాదు. అదే అండి. నెక్స్ట్ వన్ మీరు చూసినట్లయితే ఆన్సర్ చూద్దాం. ఫస్ట్ ఐ కెన్ టాక్ ఇంగ్లీష్ వెల్ అని చెప్పారు. ఐ కెన్ టాక్ ఇంగ్లీష్ వెల్ అని యూజ్ చేయకూడదండి. ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్ వెల్ అని రాయాలి. ఎప్పుడైనా ఒక లాంగ్వేజ్ని మాట్లాడుతూ ఉంటే మనకు దానికి స్పీక్ అనేది రావాలి కానీ టాక్ అనేది రాకూడదండి. ఓకేనా? ఏదైనా ఒక పర్టికులర్ టాపిక్ గురించి మాట్లాడుతున్నప్పుడు టాక్ అని యూజ్ చేయాలి. బట్ ఇలాంటి సిచ్యువేషన్లో ఒక లాంగ్వేజ్ని మాట్లాడుతున్నప్పుడు దానికి స్పీక్ అనేది రావాలి. అందుకే మీకు జస్ట్ చూడండి, మనకు చాలా ఊళ్ళో స్పోకెన్ ఇంగ్లీష్ ఉంటాయి కానీ టాక్ అండ్ ఇంగ్లీష్ అని ఉండవు కదా. సో దట్ ఈస్ ద రీజన్ అండి. సో 100 బిట్స్ మీకు కంప్లీట్గా టెక్స్ట్ బుక్లో ఉండేటువంటి 100 బిట్స్ అయితే మీకు బిట్ టు బిట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా, మీ ఇంటర్మీడియట్లో ఉండేటువంటి మీ ఊర్లో కానీ వేరే ఊర్లో కానీ ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే కూడా మన ఈ కోర్స్ని పర్చేస్ చేయించి మాకు హెల్ప్ చేయగలరని ఆశిస్తున్నాము. మరొక బ్యూటిఫుల్ అండ్ వండర్ఫుల్ టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.